మనోభావాలను దెబ్బతీసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ ఆంధ్రప్రదేశ్నే కాదు, తిరుమల పవిత్రతని, ఆగమ శాస్త్రాలను కూడా భ్రష్టుపట్టించినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఏ ముఖం పెట్టుకొని ఈరోజు వస్తా ఉన్నాడు. ఒక నాస్తికుడు వచ్చి దర్శనం చేసుకుంటానంటే మేమందరం కూడా స్థానికులు ఒప్పుకునేది లేదు. మేము వ్యతిరేకించినా కూడా దాన్ని వాళ్ళు అసలు దులిపేసుకున్నట్టు, నిమ్మకు నీరెత్తినట్టే ప్రవర్తించారే తప్ప పులివెందుల ఎమ్మెల్యే ఎందుకు వస్తున్నాడు మా తిరుపతికి? ఆయనకి ఏం పని ఉంది అసలు? ఆయన నమ్మడు కదా దేవుడిని. దేవుడిని నమ్మడు, అసలు దేవుడికి పూజ చేయడు, దేవుడి ప్రసాదం తినడు, దేవుడి ప్రసాదాలు పక్కకు పాడేస్తారు. అటువంటి వ్యక్తులకి ఏం పని ఉంది తిరుపతిలో, తిరుమలలో? మేమైతే సస్యమీరా ఒప్పుకునే లేదు. మెట్ల మీద అడుగు పెడితే కూడా మేము ఖచ్చితంగా దీన్ని అడ్డుకుంటామని చెప్తున్నాం. క్షమించరాని నేరం చేశావు జగన్మోహన్ రెడ్డి. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీవారి సన్నిధిలో ఏ విధంగా అన్ని వ్యవస్థలను కూడా చిన్నాభిన్నం చేయడమే కదా, ఎయిర్పోర్ట్లో బల ప్రదర్శన చేస్తూ ఉన్నారు మీరు. అదేవిధంగా దామినేడు దగ్గర జనాలను పెట్టుకొని బల ప్రదర్శన చేసేదానికి మీరు పూనుకుంటా ఉన్నారు. అలిపిరి దగ్గర బల ప్రదర్శన చేసేదానికి రాజకీయ బల ప్రదర్శనకు పూనుకుంటా ఉన్నారు తప్ప చేసిన తప్పుకి క్షమించమని స్వామివారిని వేడుకుంటే మేమందరూ కూడా ఆనందపడతాం. అలా కాకుండా ఈరోజు మీరు ఈ యొక్క రాజకీయ లబ్ధి కోసం ఈరోజు తిరుమల పర్యటన ఎన్నుకోవడం జరిగింది. ఎవరు కూడా దీన్ని హర్షించరు. ఇకనైనా చేసిన తప్పుల్ని ఆయన ముందు ఒప్పుకొని చంపలేసుకోండి. సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ పాటిస్తున్నావా? ఏ రోజైనా కూడా సనాతన ధర్మం ప్రకారము సతీ సమేతంగా వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించాలంటే 5 సంవత్సరాల్లో ఏ రోజైనా నువ్వు ఆ ధర్మాన్ని పరిరక్షించావా? ఈరోజు ధర్మం అని మీరు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తున్నారు. ఖచ్చితంగా చెప్తున్నాం, మీరు ఎవరైతే ఇక్కడ అన్యాయం చేశారో, తిరుమలలో దోపిడీ చేశారో, ప్రతి దోపిడీ దొంగను పట్టుకొని శిక్షించేది ఖచ్చితం అనేది ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్తున్నారు. ఏ లెక్క మా దగ్గర ఉంది, లెక్క తేల్చి తీరుతామని. అలాగే ముఖ్యమంత్రి గారు, అలాగే మోడీ గారు ఈ విషయమై, తిరుమల పవిత్రత విషయమై చాలా గట్టిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తున్నాం, ఊచలు లెక్కపెట్టక తప్పదు. ఈరోజు జగన్ మీరు వస్తున్నారంటే దేనికోసం వస్తున్నారు? ప్రాయశ్చిత్తం కోసం వస్తున్నారా? చేసిన తప్పు క్షమాపణ కోరడానికి వస్తున్నారా? వెంకటేశ్వర కోరడానికి వస్తున్నారా అనేటువంటి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పని ఉంది. ఎందుకంటే గతంలో మీరు ఎప్పుడు కానీ డిక్లరేషన్ ఇచ్చింది లేదు. హిందూ మత విశ్వాసానికి కానీ, హిందూ దేవాలయాలకు కానీ మీరు ఎప్పుడు గౌరవం ఇచ్చింది లేదు. ఈరోజు తిరుమలకు రావాలంటే ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వస్తున్నానని చెప్పి డిక్లేర్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి తిరుమలకి ఏ మొహం పెట్టుకొని ఇక్కడికి వస్తున్నాడని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి, నువ్వు నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా? మరి దాన్ని మసిపూసి మారేడుకాయ చేయడానికి ఇక్కడికి వచ్చేసి నేను సచ్చిలని చెప్తున్నావు. నువ్వు ముందుగా నేను క్రిస్టియన్ని అని చెప్పేసి ఇక్కడ డిక్లరేషన్ ఇచ్చే స్వామివారిని కాడికి వెళ్ళాలి. అంతేగాని నువ్వు వచ్చేసి ఇక్కడ రాష్ట్రాన్ని మళ్ళీ ఏదో ఒకటి అరాచకాలు సృష్టించాలని చెప్పి, రాష్ట్రంలో ఎలాంటి ఉన్మాదాన్ని చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. వాటన్నిటికీ ఎన్డీఏ కూటమి తరఫున మేమంతా దాన్ని కట్టడి చేస్తాము. నీ ఆటలు సాగనివ్వమని చెప్పి జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం.